హాయ్ మాస్టరు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ లవర్స్కి కూడా అండ్ ముఖ్యంగా సోనియాని హేట్ చేసే వాళ్ళకి ఇలా చాలా మందికి కూడా ఈరోజు చాలా గుడ్ మార్నింగ్ అనిపించే విధంగా అయితే ఓటింగ్ ఉంది. ఎస్, సోనియా పరిస్థితి ఏంటి? సో బిగ్ బాస్లో కాంట్రవర్సీలు మొదలయ్యే రచ్చరచ్చ లేపింది ఫస్ట్ సోనియా అన్నట్టుగా అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్ అదే. అండ్ ఫస్ట్ వీక్లో ఆవిడకున్న పాజిటివిటీ అనేది బీభత్సమైన అసలు ఒక ఫైటర్ రేంజ్ అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. మరో బిందు మాత్రమే అవుతుంది అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. బట్ తర్వాత గ్రాడ్యువల్లీ తను డౌన్ అవుతూ ఇప్పుడు కంప్లీట్గా పూర్తిగా నెగిటివిటీ వచ్చిందన్నమాట. ఫస్ట్ వీక్లో వచ్చిన కాస్త పాజిటివిటీ కూడా ఇప్పుడు పూర్తిగా నాకిపోయి ఇప్పుడు ఎక్కువ శాతం అయితే నెగిటివిటీనే వస్తున్న మాట అయితే వాస్తవం. సో ఇలాంటి టైంలో ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేకుండా ఆల్రెడీ లీస్ట్ ఓటింగ్లో ఉన్న సోనియా ఇప్పుడు ఇంత నెగిటివిటీలో ఇంకేం సర్వైవ్ అవుతుంది అన్నట్టుగా అది మనసు కనిపించడం అనేది చాలా కామన్ ఫ్యాక్ట్ కదా. ఎస్, ఇప్పుడు సోనియా అయితే చాలా రిస్క్లో ఉంది. అది ఏ రేంజ్ రిస్క్ అంటే ఇప్పుడు మామూలుగా రామ్ గోపాల్ వర్మ ఆయన సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరైనా సరే మామూలుగా బిగ్ బాస్కి వస్తే ఇంకా ఆ కంటెస్టెంట్ పని అయిపోయింది అనుకున్న టైంలో ఆర్జీవి గారి నుంచి ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వస్తుంది. ఆ కంటెస్టెంట్ గురించి ఓట్లు వేయండి, చాలా బాగా ఆడుతుంది అది ఇదని. హరియానాకి చాలా లేటుగా ఎప్పుడో ఆల్మోస్ట్ 10-12 వీక్స్ తర్వాత వచ్చింది ఆ పోస్ట్. కానీ ఇనియాకి కూడా చాలా లేటుగా వచ్చింది, చాలా అరౌండ్ 7-8 వీక్స్ తర్వాత ఆ రేంజ్లో వచ్చింది. బట్ సోనియాకి మటుకు అప్పుడే వచ్చేసింది. నిన్న ఆయన ఆల్రెడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఇలా ఆవిడ నెంబర్ ఇది, ఇలా మిస్ కాల్ ఇవ్వాలి అది ఇది అన్నట్టుగా డీటెయిల్గా. నాకు తెలిసి సోనియా గురించి బిగ్ బాస్లో ఒక సింగిల్ ఎపిసోడ్ కూడా ఆయన ఖచ్చితంగా చూసుండరు. కేవలం సోనియాతో ఏదైతే ఆ సినిమాలు తీశారో సో ఆ సినిమాల దృష్టిలో ఆవిడతో ఉన్న ఆ బంధం ఏదైతే ఉందో, రిలేషన్ ఏదైతే ఉందో దానికి ఉద్దేశించి మాత్రమే ఆబ్వియస్లీ సోనియా ఫ్యామిలీ మెంబర్స్ అప్రోచ్ అయ్యి ఉంటారు. కాబట్టి అప్రోచ్ అయినందుకే ఇప్పుడు ఆయన పోస్ట్ అనేది కంప్లీట్గా ట్విట్టర్లో పెట్టి ఓట్లు వేయమంటున్నారన్నమాట. సో ఆయన ఓట్ వేయమంటే ఇట్లా రియాక్ట్ అయ్యి ఓట్లు వేసే వాళ్ళు ఎంతమంది? నో డౌట్ ఆర్జీవి మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనే, మంచి పాపులర్ పర్సనే. ఆయన మాట విని ఓట్లు వేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు, ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్. కానీ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ చాలా లిమిటెడ్ ఆడియన్స్. ఆ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్లో సోనియాని ఖచ్చితంగా హేట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్జీవి చెప్పినందుకు వేస్తారంటే ఖచ్చితంగా వేయరు. ఎందుకంటే ఇంతకుముందు మన ఈమె పేరేంటి హరియానాకి ఈ రేంజ్ నెగిటివిటీ ఎప్పుడు రాలే. అండ్ ఇనయాకి కూడా ఈ రేంజ్ నెగిటివిటీ అయితే ఎప్పుడు రాలే. ఆర్జీవి హీరోయిన్స్కి గ్రాడ్యువల్గా ఆడుతూ ఉన్న టైంలో ఓటింగ్ అలా తగ్గుతూ వచ్చిందేమో. కానీ ఒకేసారిగా ధన్నుమని తగ్గి ఇట్లా వ్యానిష్ అయిపోయిన కంటెస్టెంట్స్ అయితే ఒకేసారి ధన్నుమని తగ్గడం కాదు. బేసిక్గా సోనియాకి ముందు నుంచే ఓటింగ్ లేదు. అండ్ తన ఓటింగ్ లేనప్పుడు కొంచెం ప్రాపర్గా ఉండి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలా ముందుకెళ్ళుంటే బాగుండేది. ఇప్పుడు ప్రేరణ ఉంది, తనకు కూడా స్టార్టింగ్లో ఏం ఓటింగ్ లేదు, కానీ తను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇప్పుడు బీభత్సమైన ఓటింగ్తో అయితే ఫుల్ స్ట్రాంగ్గా అయితే వెళ్తుంది. అసలు ఫెంటాస్టిక్ పొజిషన్లో ఉంది తను ప్రేరణ. కానీ ఇదే సిచ్యువేషన్ సోనియాకి లేదు. తను ముందు నుంచి ఎలా ప్రేరణ రేంజ్లో ఉన్న ఓటింగ్లోనే తను కూడా ఉండేది. కానీ ఇప్పుడు ప్రేరణ ముందుకు వెళ్ళిపోయింది, తను మటుకు అక్కడే ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే అక్కడికంటే ఇంకా దిగిపోయింది. కాబట్టి చాలా చాలా రిస్క్లోనే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు సోనియా పరిస్థితి ఇప్పుడు. సో ఇప్పుడు ఆర్జీవి క్యాంపెయినింగ్ చేసినా కూడా ఎక్కువ మంది టర్న్ అవుట్ అయితే అవ్వలేదు. మ్యాక్సిమం ఒక 100-200 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ అంతకు మించిన పెద్ద పర్సంటేజ్ డిఫరెన్స్ కానీ మరొకటి అయితే ఖచ్చితంగా లేవని చెప్పాలి. కాబట్టి ఇది సోనియాకి గడ్డు కాలం అనే చెప్పాలి. ఇంత ఎర్లీగా సోనియా ఈ రేంజ్లో పడిపోద్దని ఎవరు అనుకుంటారు చెప్పండి? అదే 8%లో సోనియా నిన్న ఈవినింగ్ ఏదైతే చెప్పుకున్నామో అదే 8%లో అలాగే ఉంది. 100-200 ఓట్లు మాత్రమే పెరగడం వల్ల, అది కూడా ఆర్జీవి చెప్పినందుకు పెరగడం వల్ల ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే కనబడలేదన్నమాట. సో తర్వాత చూసుకుంటే సోనియా యాస్టీస్గా 8%తో లాస్ట్ ఓటింగ్లో లాస్ట్ పొజిషన్లో అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ తర్వాత ఫస్ట్ పొజిషన్లో యాస్టీస్గా నబీల్ బీభత్సమైన స్వైర విహారం అయితే చేస్తున్నాడు. ఆయనకి దరిదాపుల్లో కూడా, ఆయనకి సగంలో కూడా సెకండ్ పొజిషన్ లేదు అంటే ఆయన ఏ రేంజ్ ఓటింగ్ రెచ్చిపోతుందో అనేది మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా వెళ్ళిపోతుంది. నబీల్ ఓన్లీ వన్ వర్డే వినిపిస్తుంది ఈ వారం మొత్తం. ఆ రేంజ్ ఓటింగ్ అయితే దూసుకెళ్ళిపోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. 34% నబీల్ ఇప్పుడు ఫస్ట్ పొజిషన్తో
లైక్ ఏ స్టార్ హీరో, లైక్ ఏ బీభత్సమైన స్టార్ లాగా అలా వెలుగొందుతున్నాడు అనమాట. అండ్ సెకండ్ పొజిషన్లో ఈసారి నిన్న యాక్చువల్లీ ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉండే అండ్ మణికంఠ థర్డ్ పొజిషన్లో ఉండే. కంపారిటివ్లీ ఓట్లు చాలా తక్కువ డిఫరెన్స్ మాత్రమే, 20-30 ఓట్ల కంటే డిఫరెన్స్ అయితే లేదు. కాబట్టి పర్సంటేజ్ కూడా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అయితే లేదు. ఇవాళ కంపారిటివ్లీ ఆ 20-30 ఓట్లు ప్రేరణతో పోలిస్తే మణికంఠకి ఎక్కువ వచ్చాయి. కాబట్టి మణికంఠ పొజిషన్ పరంగా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. పర్సంటేజ్ పరంగా అయితే అదే పర్సంటేజ్లో ఇప్పుడు కొనసాగుతున్నాడు అనమాట. 16% ఓటింగ్తో మణికంఠ ఉంటే ప్రేరణ థర్డ్ పొజిషన్లో తనకి కూడా 16% ఉంది. నిన్న మణికంఠ ఫుటేజ్ పరంగా చూసుకుంటే తనకి ఏం ఫుటేజ్ వచ్చింది, స్టార్టింగ్లో ఉన్న ఫుటేజ్కి ఇప్పుడు ఉన్న ఫుటేజ్కి మన సంబంధం ఉందా? ఇప్పుడు కంప్లీట్గా యష్మి, సోనియా వీళ్ళ మధ్య ఎక్కువ తిరుగుతున్నాయి ఎపిసోడ్స్ అని. కాబట్టి మణికంఠకి పెద్ద స్కోప్ అనేది దక్కట్లేదు. కానీ గ్రాడ్యువల్గా చూసుకుంటే ఇప్పుడు స్టార్టింగ్లో చూసుకుంటే ప్రేరణకి మణికంఠ ఓటింగ్కి సంబంధమే లేదు. ప్రేరణ ఎక్కడో అధపాతాళంలో ఉంటే మణికంఠకు మంచి ఓటింగ్ పడుతుండేది. మనకి నిఖిల్, విష్ణు తర్వాత మణికంఠనే ఆ పొజిషన్లో ఉండేది. కానీ మణికంఠకి గ్రాడ్యువల్గా ఈ వీక్ ఓపెనింగ్లో తగ్గిపోయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఆ ఊపు అందుకుందాడేమో, ముందుకు వెళ్తాడేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. చూడాలి ఎంత ముందుకు వెళ్తాడో, ఆయనకి హెల్ప్ఫుల్ అయ్యే ఫుటేజ్ ఏమన్నా వచ్చి ఇంకా మంచిగా ముందుకెళ్ళే అవకాశం దక్కుద్దా, లేకపోతే ఇలాగే ప్రేరణతో పోటీ పడే లెవెల్లోనే ఉండిపోతాడా అని చూడాలన్నమాట. సో ప్రస్తుతానికి ఇద్దరికి 16% అయితే ఉన్నారు. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఆదిత్య ఓం గారు అలాగే కంటిన్యూ అవుతున్నారు 15% ఓటింగ్తో. సో 15 ప్రేరణ, మణికంఠకి 16. అంటే మణికంఠ లెవెల్లో లాస్ట్ వీక్ మణికంఠ థర్డ్ పొజిషన్లో ఉండేవారు. థర్డ్కి అండ్ ఫోర్త్ పొజిషన్కి దరిదాపుల్లో కూడా ఇంకెవరు ఉండేవాళ్ళు కాదనమాట. సో అంత హెవీ డిఫరెన్స్ ఉండేది, మణికంఠ ఆ రేంజ్ ఓటింగ్ ఉండేది. బట్ ఈ వీక్లో ఏంటి, మణికంఠకి ఆదిత్యకి సేమ్ జస్ట్ 1% డిఫరెన్సే ఉందంటే ఆదిత్య ఓంకి ఏ రేంజ్ సపోర్టింగ్, ఇక్కడ మణికంఠ దిగజారిపోయాడు అనే కంటే ఆదిత్య ఓంకి ఓటింగ్ ఆ రేంజ్లో పడుతుంది. అంటే అది ఆదిత్య ఓంకి ఆయన చేసిన సోషల్ సర్వీసెస్ వల్ల పడుతున్న ఓటింగ్ అనేది ఒక ఎత్తు అయితే, మిగతా సోనియా ఖచ్చితంగా వెళ్ళాలనే ఉద్దేశంతో సోనియా యాంటీ సోనియా క్యాంపెయిన్ జరుగుతుండడం వల్ల, యాంటీ సోనియా క్యాంపెయిన్లో భాగంగా ఆదిత్యకు ఓట్లు అనేవి ఎక్కువ పడుతుండడం వల్ల అలా ఈ పర్సంటేజ్ వచ్చినట్టుగా మనకు క్లియర్గా చెప్పేయచ్చు అనమాట. ఆదిత్యకి 15% ఉంది, దీనికి సగంలో అంటే జస్ట్ 8%లోనే సోనియా ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ పృథ్వీకి యాస్టీజ్గా 11% అలాగే కంటిన్యూ అవుతుంది. తను కూడా డిఫరెన్స్ అనేది 3% డిఫరెన్స్ కాబట్టి పృథ్వీని కంప్లీట్గా వీళ్ళిద్దరు డేంజర్లో ఉన్నారు అనే పరిస్థితి కూడా మనకు క్లియర్గా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సోనియానే ఖచ్చితంగా డేంజర్లో ఉందనే చెప్పే ఒక సిచ్యువేషన్ ఉందన్నమాట. పృథ్వీ, సోనియా అని వీళ్ళిద్దరిలో ఒకరిని తేల్చుకోమన్నా కూడా బిగ్ బాస్ ఎవరిని తేల్చుకుంటాడు అంటే ఇక్కడ అదొక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే 3% డిఫరెన్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు అలాంటి చూస్ చేసుకునే రిస్కులు తీసుకోడు. కేవలం 1% డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఈ ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్ ఓటింగ్ ఉన్నప్పుడు 1% డిఫరెన్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ అలాంటి డెసిషన్లు తీసుకుంటారు. కానీ 3% డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోడు. కాబట్టి ఎక్కువ శాతం సోనియానే ఈ వీక్ బయటికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే. హౌస్లో కూడా అలాగే ఉంది, అందరూ సోనియాకి బీభత్సంగా ఎగెయిన్స్ట్గానే ఉన్నారు. అటు యష్మి, సీత, విష్ణు ఇలా అమ్మాయిలు అదే పనిగా బీభత్సమైన నిన్న కూడా తను మళ్ళీ చీఫ్ అవ్వకుండా ఉండడానికి ఫుల్ ప్రయత్నాలు అయితే చేశారు హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ. సో ఇంత నెగిటివిటీ ఉండి, మామూలుగా ఇంత నెగిటివిటీ హౌస్లో ఉంటే బయట సోనియాకి పాజిటివిటీ రావాలి. లెక్క ప్రకారంగా ఇది ఎన్నో సీజన్స్లో మనం చూసాం, ఒకే కంటెస్టెంట్ మీద అంతమంది కంటెస్టెంట్స్ మీద పడి టార్గెట్లు చేస్తూ ఉంటే ఆ కంటెస్టెంట్ మీద సింపతి పడి ఓట్లు బాగా రావాలి. బట్ ఈ సీజన్లో మటుకు సోనియా మీద లోపల ఉన్న కంటెస్టెంట్స్ అదే విధంగా యాంటీగా ఉన్నారు, బయట ఉన్న ఆడియన్స్ కూడా అదే విధంగా ఉన్నారు అన్నమాట. సో యునానిమస్ రిజెక్షన్ జరుగుతుంది సోనియా మీద, అది మాత్రం క్లియర్. సో సోనియా ఈ వీక్ బయటకు వెళ్ళిపోతే ఖచ్చితంగా నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, పృథ్వీ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళిద్దరూ సపరేట్గా ఆడతారు కాబట్టి తద్వారా ఇంకా ఒక్కొక్కరి ఆట హౌస్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలన్నమాట. సో డెఫినెట్లీ సోనియా లేని ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా గేమ్లో కనిపిస్తుంది, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంటే ఉంటుంది తప్ప పెరుగుతుంది తప్ప తగ్గదు, అది మ్యాటర్ అనమాట. ఓవరాల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, దయచేసి లైకులు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో దిస్ ఈజ్ ఫనీ పేజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా లైక్ చేస్తే ఇక్కడ నేను చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటాను. ప్లీజ్ డూ లైక్. బాయ్.